హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ ఇష్టమైన ఆలయంలో ప్రార్థన చేస్తున్నారు. పళని, తిరుపతి, అరుణాచలం, శ్రీశైలం, చిరుచెందూరు లేదా మీనాక్షి ఆలయం ఏదైనా మీరు భక్తితో దేవుని పూజిస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు పూజిస్తున్న ఆ విగ్రహం అసలైన కాదని. అసలైన విగ్రహం సంవత్సరాల క్రితం దొంగిలించబడి దొంగలు ఫేక్ విగ్రహాన్ని పెట్టి వెళ్ళిపోయారని ఆలోచిస్తే ఎలా అనిపిస్తుంది మీకు? షాకింగ్ కదా? హార్ట్ బీట్ పెరిగిందా? ఇది కేవలం కల్పన కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ సంఘటన తమిళనాడులోని శివగురునాథర్ ఆలయంలో జరిగింది. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? నాగపట్నం సమీపంలో సముద్ర తీరం దగ్గర ఒక అందమైన పురాతన స్థలం ఇది. ఇక్కడ చరిత్ర ఎంతో గొప్పది. బ్రహ్మ మరియు విష్ణువు ఇక్కడ ప్రార్థన చేశారని నమ్ముతారు. లంకారాజు రావణుడు కూడా ఇక్కడ పూజలు చేశాడట. అంతేకాదు, జ్ఞాన సంబంధర్ అతను ఒక గొప్ప శివభక్తుడు. 1300 సంవత్సరాల క్రితం జీవించాడు. ఆయన ఈ ఆలయంలో భక్తి గీతాలు పాడి ఆలయాన్ని పవిత్రం చేశాడు. చోళరాజులు ఈ ఆలయాన్ని కట్టించారు. తర్వాత నాయక్ రాజులు విస్తరించారు. ఇది కేవలం ఆలయం కాదు, ఒక చరిత్ర ఖజానా. కానీ ఇక్కడే మెయిన్ ట్విస్ట్ మొదలవుతుంది. ఒక విదేశీ పరిశోధకుడు యూకే నుండి వచ్చాడు, డాక్టర్ డగ్లస్ బ్యారెట్. ఈ రహస్యాన్ని బయటపెట్టాడు. ఆయన భారత ఆలయాలను అధ్యయనం చేస్తూ వచ్చాడు. 1961లో ఈ ఆలయాన్ని సందర్శించాడు. ఏదో తప్పుగా అనిపించింది అతనికి. తర్వాత 1965లో ఎర్లీ చోళ బ్రాంచెస్ అనే పుస్తకంలో రాశాడు, ఈ విగ్రహం అసలైంది కాదు, దొంగిలించబడిందని. పురోహితులు, భక్తులు, ఆలయ నిర్వాహకులు అంతా స్థానికులు గమనించిన విషయాన్ని విదేశీయుడు బయటపెట్టాడు. ఇప్పుడే మన మదిలో కదిలే పెద్ద ప్రశ్న, అసలైన విగ్రహం ఎక్కడ? ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లకు వెళ్దాం. 1951 తమిళనాడు, నాగపట్నం జిల్లా, తిరువారూరు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గ్రామం. సముద్రం నుండి గాలి వీస్తుంది, ఎండ కాకరేపుతుంది. కుప్పుస్వామి అనే రైతు తన పొలంలో నాగలు దున్నుతున్నాడు. అతని కార్మికుడు అనేమూతు, ఒక సాధారణ మనిషి. కానీ ఆ రోజు అతని జీవితం మారిపోయింది. గడ్డి తవ్వుతుంటే ఒక్కసారిగా టంగ్ అని లోహ శబ్దం. అనేమూతు భయపడ్డాడు. రాయా లేక బాంబా అని అనుకున్నాడు. మళ్ళీ తవ్వాడు, మళ్ళీ శబ్దం. ఇప్పుడు మట్టి పక్కకు తొలిచి చూస్తే ఒక చిన్న బ్రాంజ్ నటరాజు విగ్రహం మెరిసిపోతుంది, సూర్యకాంతిలో బంగారు రంగుతో. అతను కళ్ళు తిరిగాయి. మళ్ళీ తవ్వాడు, రెండోది, మూడోది, మొత్తం 5 విగ్రహాలు బయటపడ్డాయి. 5 విగ్రహాలు వచ్చి నటరాజుడు నాట్యం చేస్తూ 4 చేతులు అగ్నిజ్వాలతో ఉన్నట్టు కనిపిస్తుంది. రెండోది జ్ఞాన సంబంధర్, చిన్న బాలుళ్ళ చేతిలో గిన్నె శివుడు పాదాల దగ్గర ఉన్నట్టు ఉంది. మూడోది సోమస్కందర్, శివుడు పార్వతి చిన్న స్కందుడు కూర్చుని ఉన్నాడు. 4 వినాయకుడు, 5 గౌరీ అమ్మ. ఇవన్నీ చోళకాలం నాటివి, 10వ శతాబ్దం నాటివి. ఇప్పుడు దీని ఖరీదు వచ్చి 200 కోట్లు పైగా విలువ చేస్తుంది. కుప్పుస్వామి వచ్చాడు. ఇద్దరు ఆ విగ్రహాలను గుడిసెలో దాచారు. రాత్రి ఎవ్వరూ చూడకుండా బండిలో వేసుకుని తంజావూరు కలెక్టరేట్ కి తీసుకెళ్లారు. కలెక్టర్ షాక్ అయ్యాడు. ఇవి శివగురునాథ ఆలయానికి చెందినవి అని రికార్డులు చూసి నిర్ధారించాడు. చోళరాజులు దాచి పాతిపెట్టినట్టు రాత పత్రికలో ఉంది. కట్ చేస్తే 1953లో భారీ ఊరేగింపు, బ్యాండ్ మేళ, పూలమాలలు, లక్షల మంది భక్తులు, విగ్రహాలు, ఆలయంలో ప్రతిష్ట. ఆనందం ఆకాశాన్ని అంటింది. ఇక్కడే అసలైన గ్యాంగ్ ఎంట్రీ. ఆలయ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. విగ్రహాలు 1000 ఏళ్లు నేలలో ఉన్నాయి, శుభ్రం చేయించాలి, పునరుద్ధరణ చేయించాలి. సో ఆ పని చేయడానికి ఎంపికైన వ్యక్తి రామస్వామి స్థపతి, తమిళనాడులోని ఫేమస్ శిల్పతను. ఆయనకు 5 విగ్రహాలు అప్పగించారు. ఇక్కడే అసలైన చీకటి కోణాలు బయటపడటం మొదలెట్టాయి. రాత్రి 11 గంటలు రామస్వామి వర్క్ షాప్ బయట ఒక జీప్ ఆగింది. మొత్తం 5 వ్యక్తులు ఉన్నారు. దానిలో ముఖాలు కప్పుకుని ఒకడు పిస్టల్ పట్టుకుని లోపలికి వచ్చాడు. స్థపతి గారు, మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఈ 5 విగ్రహాల బదులుగా డూప్లికేట్లు తయారు చేయండి, మేము మీకు 25,000 ఇస్తాము. ఆ రోజుల్లో భారీ మొత్తం అది. ఇక 2, మీ భార్య, పిల్లలు, మీ ఇల్లు అంతా మునిసిపోతుంది. ఆ మాటలు విన్న రామస్వామి చేతులు వణికాయి. ఆయన ఒప్పుకున్నాడు. 3 నెలలు రాత్రింబావుల్లో పనిచేశాడు. బ్రాంజ్ కరిగించి అచ్చులు తయారు చేసి ఒక్కో విగ్రహాన్ని ఒరిజినల్ కి 99.9 ఒకేలా చేశాడు. బరువు, రంగు అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఒక రాత్రి గ్యాంగ్ వచ్చి అసలు విగ్రహాన్ని తీసుకెళ్లిపోయింది. రామస్వామి కళ్ళలో నీళ్లు. కానీ ఏం చేయగలడు అతను? ప్రతిష్ఠ రోజు రానే వచ్చింది. లక్షల మంది భక్తుల మధ్య ఫేక్ విగ్రహాలు ఆలయాల్లో ప్రతిష్ఠించబడ్డాయి. ఎవరికీ తెలియదు. రామస్వామి ఒక్కడే రహస్యం దాచుకుని బతికాడు. బహుశా జీవితాంతం పాపభారంతో బతికి ఉండొచ్చు. ఆ తర్వాత 7 ఏళ్లు గడిచాయి. విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి. భక్తులు రోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కానీ అసలు శక్తి ఏదో విదేశాల్లో ప్రదర్శనలో ఉంది. లండన్, 1961. డాక్టర్ డగ్లస్ బ్యారెట్, బ్రిటిష్ మ్యూజియం క్యూరేటర్. ఇతను చోళ బ్రాంచెస్ మీద PhD చేసిన వ్యక్తి. ఆయన ఒకసారి శివగురునాథర్ ఆలయాన్ని సందర్శించాడు. నటరాజును చూసి ఏదో తేడాగా అనిపించింది అతనికి. ఫోటోలు తీసుకున్నాడు. లండన్ వెళ్లి ఒరిజినల్ చోళ బ్రాంచెస్ తో పోల్చాడు. అతను నోట్బుక్ లో రాసిన ఒక లైన్, పటినా ఇస్ టూ యూనిఫామ్, కాస్టింగ్ లైన్స్ ఆర్
టూ షార్ప్, దిస్ ఈజ్ మోడర్న్ రిప్లికా. 1965 లో ఆయన పుస్తకం వచ్చింది, ఎర్లీ చోళా బ్రాంజెస్. ఆ పుస్తకంలో ఒక అధ్యాయం పూర్తిగా శివగురునాథ్ ఆలయం మీదే. ఆ పుస్తకంలో బోల్డ్ లెటర్స్ ద ప్రెసెంట్ ఐడల్స్ ఆర్ సోఫిస్టికేటెడ్ ఫర్ గిరిస్, ద ఒరిజినల్స్ వర్ స్టోలెన్ బిట్వీన్ 1953 to 1960. ఆ పుస్తకం రాగానే తమిళనాడు షాక్ అయింది. పత్రికలు హెడ్లైన్స్ పెట్టాయి, భక్తులు ఆలయం ముందు ఆందోళన చేశారు, పోలీసులు కేసు ఫైల్ చేశారు. స్కాట్లాండ్ యాడ్ కి లేక ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు. అప్పుడే తెలిసింది ఒక చోళ నటరాజ్ విగ్రహం అమెరికాలోని క్లీవ్లాండ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ఉందని. 1966లో 9 లక్షల డాలర్లు కొన్నారట. ఆ రోజుల్లో రికార్డ్ ధర అది. ఇప్పుడు దాని విలువ $6.5 మిలియన్, అంటే సుమారు 53 కోట్లు. 1980లో భారత ప్రభుత్వం డిప్లొమాటిక్ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. అమెరికా మొదట్లో మేము చట్టబద్ధంగా కొన్నామన్నది, కానీ ఒక భారతీయ జర్నలిస్ట్ రహస్యంగా మ్యూజియం డాక్యుమెంట్ ఫోటోలు తీసి పంపాడు. అందులో ఒక లైన్ ఉంది, సోర్స్ ప్రైవేట్ కలెక్టర్ బొంబాయి 1958, అంటే ముంబై నుండి వచ్చిందని. చివరకు 1986-87లో ఒప్పందం జరిగింది. అమెరికా మ్యూజియం విగ్రహాన్ని తిరిగిస్తానంది. 1987లో చెన్నైలో ఘనంగా స్వాగతం జరిగింది, కానీ శివగురునాథ్ ఆలయానికి తిరిగి రాలేదు. ఎందుకంటే ఆలయంలో ఇప్పటికే ఫేక్ విగ్రహాలు ఉన్నాయని అప్పుడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ బోర్డు బయటపడింది. కాబట్టి అసలు నటరాజుడు చెన్నైలోని కపలేశ్వర ఆలయం గవర్నమెంట్ వార్డ్ లో లాకర్ లో ఉన్నాడు ఇప్పటికి కూడా. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఆలయంలో ఉన్నది నిజంగా ఫేకేనా? 2023లో కొందరు ఆర్ట్ హిస్టరియన్స్ మళ్ళీ టెస్ట్ చేశారు, ఫలితం ఇప్పటికీ ఫేక్ నే. అంటే 70 ఏళ్ళుగా భక్తులు డూప్లికేట్ కి పూజలు చేస్తున్నారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. రామస్వామి స్థపతి మనవడు ఇప్పటికీ జీవించున్నాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, నా తాతగారు రోజు రాత్రి నిద్రలు ఏడుస్తూ ఉండేవారు. నేను దేవుడి రూపాన్ని మోసం చేశానని అనుకునేవారు. ఆయన 1982లో చనిపోయే ముందు ఒక మాట అన్నారు, ఒక రోజు నిజమైన నటరాజుడు తిరిగి ఇంటికి వస్తాడని. మీరు ఏ ఆలయంలో అయినా పూజ చేస్తున్నప్పుడు ఆ విగ్రహం నిజమైందేనా అని ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఎందుకంటే భారతదేశంలో ఇంకా వేలకు వేల ఆర్టిఫాక్ట్స్ మిస్సింగ్. అవి న్యూయార్క్, లండన్, ప్యారిస్ గ్యాలరీలో చోళ ఆర్ట్స్ పేరుతో మెరిసిపోతున్నాయి. శివగురునాథర్ ఆలయం కథ ఇంకా ముగియలేదు. ఒక రోజు నిజమైన నటరాజుడు తిరిగి తన ఇంటికి వచ్చే రోజు కోసం ఆలయం ఎదురు చూస్తుంది. ఇది కేవలం ఒక విగ్రహం కథ కాదు, ఇది మన వారసత్వం, మన భక్తి, మన గుర్తింపు కోసం జరుగుతున్న యుద్ధం ఇది. ఓం నమః శివాయ.